తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ జోహార్ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ విద్యార్థి అమరవీరులకు జోహార్ విద్యార్థి అమరవీరులకు ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం సీఎం డౌన్ డౌన్ 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఈ రోజు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు ప్రతి ఒక్క స్టేజ్ లో అన్ని అవకతవకలే. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగుల పక్షాన లేకుండా అన్ని అవకతవకలు చేస్తా ఉంది. మరియు ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు, అశోక్ నగర్ సెంటర్ లో కావచ్చు, మీ యొక్క అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చారు కదా, అక్కడ తీసుకొచ్చి మీరు మాకు అండగా ఉంటామన్నారు, కానీ మీరు అండగా లేరు. దాంతో పాటు ఈ యొక్క గ్రూప్ 1 అనేటువంటి సెలక్షన్ ఏదైతే జరిగిందో అందులో GO29 తీసుకొచ్చి మా యొక్క SC, ST, BC మైనారిటీ అన్నగారిన పిల్లల యొక్క మనసులను బాధపెట్టిర్రు. ఈ పాత జీవో ప్రకారంగా 55 ప్రకారంగా ఇవ్వండి అని మేము మొరబెట్టుకుంటే 503 పోస్టులకు గత ప్రభుత్వం కేసీఆర్ గారు GO55 ప్రకారంగా నియామకాలు చేద్దామని చెప్పి GO55 తెస్తే మీరు దొంగతనంగా దొంగచాటుగా కొన్ని నెలలు దాపెట్టి మీరు GO29 తీసుకొచ్చి మా పైన రుద్దిరు కదా. 60 పోస్టులు మిమ్మల్ని ఎవరు అడిగిరనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఆ 60 పోస్టులతో ఒక్కరోజు టైం ఇచ్చి 50-60 వేల మందిని మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులను మీరు యాడ్ చేసుకున్నారనేటువంటి తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ప్రిలిమ్స్ జరిగింది, ప్రిలిమ్స్లో 14 క్వశ్చన్లు తప్పు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎండింగ్ ప్రాసెస్ వరకు తర్వాత క్వశ్చన్ పేపర్లలో ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత అందులో కరెక్షన్ అనేటువంటిది కూడా కరెక్ట్ చేయలేదు, ప్రొఫెసర్లతో దిద్దించలేదు, ప్రైవేట్ ఫ్యాకల్టీలతో దిద్దించారు. ఇది మేము RTI పెడితే కూడా ఒక్కరు కూడా రెస్పాండ్ ఇవ్వరు. RTI కూడా మా యొక్క మేము అప్లికేషన్లు ఇస్తే దానికి రిప్లై అనేటువంటిది రాదు. దాంతో పాటు ఈ గ్రూప్ 1లో అనేటువంటిది ఒక కరెక్షన్ ప్రాసెసే కాదు, రిజల్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్ట్రా అనేటువంటిది 10 నుంచి 18 మంది అనేటువంటిది వచ్చారు కదా, వాళ్ళు ఎవరనేటువంటిది మేము ఇప్పటి వరకు అడుగుతా ఉంటే ఏ ఒక్క సమాధానం చెప్పారు. అది ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా మేడం. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బడా నాయకుల యొక్క కుటుంబ సభ్యులే బంగారం షాపులు ఉన్నటువంటి వ్యక్తులు ధనవంతులు ఏ విధంగా వస్తారు? ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 80 నుంచి 100 BMW కార్లు ఉంటాయి. వాళ్ళ యొక్క కొడుకులకు ఏ విధంగా వస్తుంది? మేము కదా చదువుకున్నది, మాకు కదా అన్యాయం జరిగింది, అంత ధనవంతులకు మీరు ఏ విధంగా ఇస్తారనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ యొక్క TGPSC కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకు చెప్పేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపమనేది తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల మీద నిరుద్యోగుల పక్షాన జాగృతి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. చైతన్య గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక ఉద్యోగ పరీక్షల నియామకాలు చేపట్టేటప్పుడు ఓపెన్ కేటగిరీ అని ఉంటుంది. ఆ ఓపెన్ కేటగిరీలో మెజారిటీ మార్కులు ఎవరైతే వస్తారో వాళ్ళు ఓపెన్ సీట్లలో పోవాలా. కానీ SC, ST పిల్లలు 100కు 99% మార్కులు తెచ్చుకొని ఓపెన్లకు వచ్చినప్పటికి కూడా GO29 పేరు మీద వాళ్ళని రిజర్వేషన్కి పంపించి రిజర్వేషన్లలో ఉన్నటువంటి 15% 1% కూడా పెంచకుండా SC, ST, BC మైనారిటీ పిల్లలకు అన్యాయం జరిగే విధంగా ఈ GO29 ఇచ్చిర్రు. మరి మీరు ప్రిలిమ్స్లే దాదాపు లక్షల మంది విద్యార్థులు వచ్చిన క్రమంలో ఈ GO29 వల్ల ఫిల్టర్ అయ్యే క్రమంలోనే SC, ST విద్యార్థులకు అన్యాయం జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము తీవ్రమైన అన్యాయంతో మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. మా ప్రధానమైన డిమాండ్ మా అధ్యక్షురాలు మా కవితక్క గారు ప్రధానంగా మాట్లాడుతూ చెప్తున్నారు, ఈ GO29 వల్ల
ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజరే తప్పని మేము మొదటి నుంచి కూడా జాగ్రత్త అనే సంస్థ మాట్లాడుతుంది. అయినప్పటికీ కూడా ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయితే ఏంది, ఈ GO29 వల్ల అయితే మాత్రం ఇచ్చిన 530 పోస్టుల మెజారిటీగా అగ్రవర్ణాలకు సంబంధించి ప్రత్యేకించి 1-2 కులాలకి రావడం అనేది మాత్రం అంత అనుమానాలకు తావిస్తుంది. మీరు ఆడపిల్లలకి ఎప్పుడూ లేని విధంగా ఒకే దగ్గరనే ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై క్రమంలో, మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వచ్చే క్రమంలో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎందుకు వచ్చారు? ఈ భారతదేశ చరిత్రలో ఏ రిక్రూట్మెంట్ లేని విధంగా ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్కి ఒక హాల్ టికెట్స్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. ఇదేంటంటే ప్రధానంగా నేను మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ 530 పోస్టులలో గనక నువ్వు 50% పైగా మెజారిటీగా అనుకున్నటువంటి 2-3 కులాలే రావటం వల్ల ఇంకొక 30 ఏళ్ల పాటు వాళ్ళు సర్వీస్లో ఉంటారు. ఇప్పుడు గ్రూప్ 1 సెలెక్ట్ అయితే ఎండ్ పాయింట్ కల్లా వాళ్ళు అవసరమైతే రేపు డీజీపీ స్థాయికి పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యం అవసరం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిందంటే అది కేవలం ఎస్సీలకు ఇచ్చడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం అనేది ఒక కలగూర గంపలాగా ఉండాలా, అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఉండాలనే క్రమంలో రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్కి తూట్లు పొడుస్తూ నువ్వు ఏ రకంగా రేవంత్ రెడ్డి ఈ రిక్రూట్మెంట్ చేసిండని అడుగుతున్నా. ఆయన ఒక ముఖ్యమంత్రికి, ఏ ముఖ్యమంత్రికైనా కన్న తండ్రి ప్రేమ ఉండాలి ప్రజల మీద, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భావం ఉండదు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నా సామాజిక వర్గానికి సంబంధించి నేను బాగా నేను అడుగుతున్న మరి ఇన్ని బీసీ సంఘాలు ఉన్నాయి, ఇన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి, 500 పోస్టులు గతంలో కేసీఆర్ గారు పీరియడ్లని ఇచ్చారు. ఇప్పుడు ఈయన కల్పించే 30 పోస్టులలో దాదాపు 12 ఏళ్ల నుంచి కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది జరగలే. ఏదో ఒక కోరితోటి పెండింగ్లో పడుకుంటూ వచ్చినాయి. మరి వాళ్ళు వచ్చే క్రమంలో మా వర్గాలు, మా పిల్లలు ఎస్సీ ఎస్టీలని ప్రిలిమ్స్లోనే నువ్వు రాకుండా చేసేటటువంటి నీకు అధికారం ఎవడిచ్చినా మేము ప్రశ్నిస్తున్నాం. బరాబరు కూడా కోర్టు ద్వారా కూడా కొట్లాడే ప్రయత్నం చేస్తాం. మా డిమాండ్ ఒక్కటే, అసలు మీరు పెట్టినటువంటి ఎగ్జామ్ల బేసిక్గా ప్రిలిమ్స్ నిర్వహించినటువంటి తీరునే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. GO29 అనేది మాకు అవసరం లేదు. మళ్ళీ ఎగ్జామ్ పెడితే మేము ఒక్కటే అడుగుతున్నాం. ఎందుకంటే ప్రిలిమ్స్లో కనుక 15% మించి ఎస్సీలకి ఒక పోస్టు కూడా పెరగడానికి అవకాశం లేదు. దానికి కారణం GO29. అదే అగ్రకులాలకు సంబంధించిన మాత్రం కొన్ని వర్గాలకు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో పాటు GO29 ఉండటం వల్ల వాళ్ళు ఎడాబడిగా అవసరమైతే ఆ 10% నిండకపోయినా కానీ మరి రాష్ట్రంలో ఇచ్చినటువంటి 10% నిండకపోతే బ్యాక్లాగ్ పోస్టుల రూపంలో వాళ్ళే నింపుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది యావత్తు తెలంగాణ ప్రాంతంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు ఖండించాల్సినటువంటి సందర్భం వచ్చింది. ప్రాణాలకు తెగించి వేల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని నిధులు నియామకాల కోసం మేము తెలంగాణ తీసుకొని వచ్చినాం. నీళ్ళ విషయంలో నువ్వు అటర్ ఫెయిల్ అయిపోయినావు. ఆల్రెడీ చంద్రబాబు తోటి ఆడ గట్టుకొని నువ్వు అటుపక్క నీళ్లు ప్రయత్నం చేస్తున్నావు. ఇక నిధుల విషయంలో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఈ రిక్రూట్మెంట్లో నువ్వు చేసే విధంగా చేస్తున్నావు. దీనివల్ల రాబోయే ఒక 3 తరాలతో పాటు వాళ్ళ అధికారులు ఇక్కడ ఉండి తెలంగాణ ఆధిపత్యం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ బహుజన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళ కాడి నుంచి ప్రతి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు కూడా జాగృతి బాటలు రావాలని కూడా మేము వాళ్ళు కోరుతున్నాం. ఖచ్చితంగా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కనుక మళ్ళా మా మీద అదే ఆధిపత్య ధోరణి చేయబోయే విధానం కనుక ఈ ప్రభుత్వం చేస్తే మరొక తెలంగాణ ఉద్యమాన్ని సృష్టిస్తాం. ప్రాణాలకు తెగించి పోరాడతాం. మా నాయకురాలు తెలంగాణ ఉద్యమం చేసిన నేపథ్యం ఉంది కాబట్టి బలంగా కవితక్క నాయకత్వంలో ఈ రిక్రూట్మెంట్ కాదు బలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా మా కార్యాచరణ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 8 మంది ఎలా రిక్రూట్ అయ్యారు అనే విషయం కాడి నుంచి మొదలు పెడితే GO29 వల్ల జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు జరిగిన నష్టానిపైన కూడా పెద్ద ఎత్తున దీని కార్యాచరణ కూడా మా అధ్యక్షురాల నాయకత్వంలో చేస్తామని కూడా తెలియజేసుకుంటూ